అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైడ్రా ఈ పేరు వింటే చాలు చాలామంది గుండెల్లో ఒకవైపు గుబులు, చాలామంది రోడ్డున కూడా పడుతున్నారని చెప్పి కూడా హైడ్రాపై పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. నిన్న రాజేంద్ర నగర్కి సంబంధించి అప్పా చెరువులో కొన్ని కూల్చివేతలు జరిగారు. అక్కడ కొంతమంది రోదనలు కూడా వినిపించాయి. దానికి సంబంధించి లోకల్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని ఒక్కసారి ఎంపీ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మీ పార్లమెంట్ పరిధిలో అప్పా చెరువులో నిన్న కూల్చివేతలు జరిగాయి. అక్కడ చాలామంది అన్యాయంగా కూలుస్తున్నారని చెప్పి కూడా చెప్పారు. ఆ కూల్చివేతల్ని మీరు ఎలా చూస్తారు? నేను ముందు సారి చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. హైడ్రా ఉద్దేశము, హైడ్రా లక్ష్యము మంచిది. పట్టణం డెవలప్మెంట్ కొరకు ప్రభుత్వ భూములైనా లేకుండా చెరువులు కుంటలైనా వాటి ప్రొటెక్షన్ అవసరము. కానీ ఎంతోమంది చూసిండ్రు, పక్షపాతం లేకుండా కాంగ్రెస్ అయినా వీళ్ళదైనా నాగార్జునది కూలగొట్టిండ్రు. హైడ్రా చాలా పాపులర్ అయింది, పబ్లిక్ సపోర్ట్ కూడా ఉండే. నేను రంగనాథన్ గారిని పోయిన వారం కింద కలిసి నేను కూడా చెప్పిన, మీరు హైడ్రా చేసేది మంచిదే, కానీ పక్షపాతం లేకుండా చేస్తే అది చాలా మంచిది. ఎందుకంటే క్రెడిబిలిటీ ఉండాలి, ప్రజలు దాన్ని నమ్మాలి. కానీ దీంట్లో 3-4 లోపాలు ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ ఎన్నో లేక్లు కబ్జా అవుతున్నాయి, కడుతున్నారు, బిల్డింగ్ కడుతున్నారు, దాంట్లో ఎవరు లేరు. ఆ బిల్డర్స్ వెనక పోయి కూలగొట్టండి, సంతోషం. తర్వాత లేక్ల మీద మట్టి పోస్తున్నారు, మట్టి పోసి ప్లాట్ చేసి అమ్ముతున్నారు, అది ఇప్పుడే చేయండి ఇది. కానీ ఎవరైతే ఎక్కడన్నా ఒక మిడిల్ క్లాసో లేకుంటే పేదైన ప్లాట్ కొన్నాడో లేకుంటే ఇల్లు కట్టుకొని లేకుంటే అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటుండో, ఇన్హాబిటెడ్ అంటే ఉంటున్న స్ట్రక్చర్ను కూలగొడితే దానికి నోటీస్ ఇవ్వండి అండ్ వాళ్ళ వస్తువులు తీసుకుంటారు, టైం ఇవ్వండి కదా అడిగిన. అయితే ఇదొక లోపం. తర్వాత వాళ్ళు కూలగొడితే వాళ్ళకు పైసలు మళ్ళా వాళ్ళకు వచ్చేటట్టు మీరే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ పర్మిషన్ ఇచ్చింది పాత ప్రభుత్వాలే, అయితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఆ బిల్డర్ దగ్గర నుంచి పైసలు తీసుకొని ఆ పేదోళ్లకు ఇచ్చేది, అది కూడా మీ బాధ్యత ఉండాలని. అదే కాక ఉత్త కూలగొట్టుడే కాక లేక్లను రెస్టోర్ కూడా చేయాలి. ఇంకోటి ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు లేకుంటే చూడని చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇదే కాక కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పొలిటికల్ వ్యాండేటా తీరుగా చూడొద్దు, అన్బయాస్డ్ ప్రొసీజర్ తీరుగా పోవాలి అని అట్లా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలని నేను ఇప్పుడు ఉత్తరం కూడా రాసి ఇచ్చిన, అదే విధానంగా అఫీషియల్గా ఉత్తరం కూడా రాసి ఇచ్చినాను. ఇవి వాస్తవం. నేను అనుకుంటా హైడ్రా కరెక్ట్ విధానంగా పోదలుచుకున్నది. అన్నీ కూలగొట్టలేదు, వేలాది కాదు లక్షలాది ఉండొచ్చు. కానీ ఏదైతే కూలగొడతారో ఫస్ట్ ఎవరు లేనిది, అసలు అమ్మాయిని ఇప్పుడు చెర్ల మట్టి వస్తుంటే అది తీపియండి, తర్వాత బిల్డింగ్లు పిల్లర్ లేపిన అది కూలగొట్టండి. కానీ మొన్నేమైతే జరిగిందో నేను అనుకుంటా వాళ్ళు పొరపాటు తప్పు చేసి ఉండొచ్చు, వాళ్ళకి తెలియకుండానే. నేను ఇప్పుడే తోకల శ్రీనివాసరెడ్డి గారు మా కార్పొరేటర్ను కలిసినాక అన్ని పేపర్లు చూసి నేను మాట్లాడుతున్నాను. నేను కూడా ఇక్కడ రాకముందు శ్రీనివాసరెడ్డి గారిని కలవకముందు నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసినాను. అప్పుడు హెచ్ఎండి కింద 2857 చెర్లు కుంటలను ఐడెంటిఫై చేసిండ్రు. ఇప్పుడు 2008 అనుకుంటా. ఆ ఐడెంటిఫై చేసిన దానికి దీనికి సర్వే నెంబర్ లేదు, ఈ చెరువు లేనే లేదు, ఆ లిస్టులోనే లేదు. తర్వాత ఇప్పుడు శ్రీనివాసరెడ్డి నా దగ్గర ఆ లిస్ట్ ఉన్నది, ఆ లిస్టులో 2857 చెర్లలో లేదు లిస్టు. తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆర్టీఐ తీసుకొచ్చిన, అందులో కూడా గగన్ లేనిది 2 నోటిఫైడ్ చెర్లు ఉన్నాయి. ఇది చూస్తే గగన్ పహాడ్లా ఇది లేదు. తర్వాత ఇంతకుముందు ఈడ కుంట ఉండే అన్నోటిఫైడ్ కుంటుండే, దీన్ని ఎఫ్ఆర్ఎల్ ఎవరు అసలు నోటిఫై చేయండి, ఎఫ్ఆర్ఎల్ ఎట్లుంటుంది. సో తప్పనిసరిగా ఇక్కడ పొరపాటు జరిగింది, దాంట్లో అనుమానం ఏం లేదు. నేను ఇప్పుడే రంగనాథన్ గారు ఫోన్ చేసిన, తను లిఫ్ట్ చేయలేదు, బహుశా బిజీ ఉండొచ్చు, ఎందుకంటే వానలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫోన్ చేస్తుండొచ్చు. లైక్ మనం ఫోన్ చేసిన అపాయింట్మెంట్ తీసుకొని ఇది పొరపాటు జరిగిందని.
అయితే ఆ కూలగొట్టేటప్పుడు ఇది మొన్న అయింది. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేయలేదు. నేనే మా పిఏ ఇంకా మా అసిస్టెంట్ వీడియోలలో ఏదేంది న్యూస్లలో చూసి స్క్రోలింగ్ వస్తుంది. తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్ అక్రమంగా 7-10 ఎకరాలు 70 కోట్లది చేసుకున్నాడు కబ్జా. తర్వాత అందులో లేక్ల కట్టిండు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫైడ్ లేట్ కాదు, ఇది కబ్జా కాదు. వాళ్ళ తాతల నుంచి ఉండే ఆడ బావి ఉండే పొలం ఉండే, ఇది కబ్జా ల్యాండ్ కాదు. కొందరు మీ మీడియా మిత్రులే ఇది మసాలా యాడ్ చేసేందుకు కబ్జా చేసి, ఇది కబ్జా కానే కాదు. సరే ఇది చెరువు అంటే నోటిఫైడ్ చెరువు కాదు, ఎఫ్ఆర్ఎల్ అంటే ఎఫ్ఆర్ఏ నోటిఫైయే కాలేదు, ఇది 100%. సరే ఏదేమైనా కూడా సరే నిజంగానే అనుకుందాం ఓ నిమిషం కొరకు ఈ చెరువు అంటే. అయితే ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, నడుస్తున్నాయి, పక్క షెడ్ల మంది ఉంటున్నారు. ఒక ఆమె అంటుంది కూడా, మా కొడుకు క్యాన్సర్ ఉంది సార్, చచ్చిపోతాం, ఇక్కడ రోడ్డు మీద పడతాం, ఇక్కడ మా క్యాన్సర్ సార్, ఆ క్యాన్సర్ ఇది కూడా చూపెడతాం అన్న వాళ్ళని కూడా పీకి బయట పడేసిండ్రు. కొంత సమయం కూడా ఇవ్వండి, సామాన్ పెట్టుకుంటామంటే కూడా చాలామంది ఉన్నారు. ఇవ్వలేదు. ఆమె ఏమడుగుతుంది, అయితే కానీ సార్ కూలగొట్టండి సార్, కానీ మా సామాన్ అన్న బయటికి తీసుకుందాం సమయం ఏమంటే ఇవ్వలేదు. అయితే అది వీడియోలు చూసినాం. కానీ తోకల శ్రీనివాస్ రెడ్డి గారి కూలగొడుతుంటే మా పిఏ చెప్తే నేను ఫోన్ చేస్తే అవునన్నా ఇట్లా అవుతుంది, కానీ మీరు కొంచెం చెప్పండి అన్న. అయితే ఉండని కూలగొట్టని, కానీ మా మిషనరీ అక్కడ బ్రాస్ ఇంకా కాపర్ రీరోలింగ్ మిషనరీ ఉన్నది. ఆ మిషనరీ ఒక్కొక్కటి మేము 1-2 కోట్ల పెట్టి కొన్నాము. ఇప్పుడు మళ్ళీ అది రీప్లేస్ చేయాలంటే 4 కోట్లు 5 కోట్లు అవుతుంది ఒక్కొక్క మిషన్. ఆ మిషనరీ అన్న తీసుకోవద్దందుకు టైం ఇవ్వమని అడగమని అంటే నేను రంగనాథన్ గారికి ఫోన్ చేసి ఇమీడియట్లీ తను లేపి ఇట్లా అవుతున్నది. అది ఆ భూమి గురించి నాకు డీటెయిల్ తెలియదు, ఎందుకంటే అప్పుడు తెలియకుండా ఇప్పుడు తెలుసు. అది లేకే కాదు, నోటిఫైడ్ లేకే కాదు, వీళ్ళది యాన్సెస్ట్రల్ భూమి, ఎవడి కబ్జా కాదు, ఇవన్నీ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు సుబూతులు కూడా ఉన్నాయి. అయితే నోటిఫైడ్ లేక్ కాదు, ఇట్లా కూలగొడుతుండ్రు. అది కూలగొట్టాను, కానీ ఆ మిషన్ తీసుకోవద్దందుకు. ఎందుకంటే ఏదో ఖాళీ పిల్లర్లు లేపి లేక్ కబ్జా అంటే కూలగొట్టండి. అందులో పనిచేస్తున్నారు, 100 మంది పనిచేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళు రోడ్ల మీద పడతారు, వీళ్ళ పెట్టుబడి పోతుంది, వీళ్ళ మిషనరీ రా మెటీరియల్ పోతుంది, వాళ్ళు తీస్తేందుకు టైం అయిన తర్వాత కూలగొట్టండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది నేను. అయితే రంగనాథ్ అవునా ఇది ఇట్లా ఏ మిషనరీ, అది కూడా అడిగింది, ఇది ప్లాస్టిక్ మిషనరీ అంటే ప్లాస్టిక్ మిషనరీ ఉండొచ్చు, కానీ కాపర్ అండ్ బ్రాస్ మిషనరీ ఉందని చెప్పిన, రీలోనింగ్ మిషనరీ. అయితే తను నేను ఇమీడియట్లీ చెప్తా అన్నారు, ఇది లంచ్ కంటే ముందు. తర్వాత లంచ్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేసిన టైం ఇస్తారు. నేను 2 రోజులు అడిగాను, ఎందుకంటే పెద్ద మిషనరీ అది తీస్తేందుకు 2 రోజులు ఫౌండేషన్లో ఫిక్స్ అయి ఉంటుంది, అది తీస్తా అన్నారు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేస్తే సరే థ్యాంక్ యూ అన్నారు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఫోన్ చేసిన లోకల్ పోలీసు ఇంకా అక్కడ ఎవరైతే క్రేన్ వీళ్ళ ఆపరేటర్ ఆ లోకల్ వాళ్ళు లేదు మాకు ఫోన్ వచ్చింది అవునే, కానీ గంటనే టైం ఇస్తాం. అరే గంట టైంలో ఈవెన్ రా మెటీరియల్ కూడా తీసుకోవద్దందుకు 3-4 గంటలు అవుతుంది, మిషనరీ తీస్తేందుకు కనీసం 2 రోజులు అవుతుంది. మీరు మళ్ళీ ఫోన్ చేయండి. మళ్ళీ ఫోన్ చేసిన రంగనాథన్ గారికి. మళ్ళీ రంగనాథన్ గారు చాలా మంచి ఆఫీసరే లేపి అట్లనే నేను ఆల్రెడీ చెప్పిన అంటే ఆయన నంబర్ కూడా మీకు SMS పెడతా, ఆడ మల్లికార్జున ఎవరో ఉన్నారు, అది కూడా SMS పెట్టినాం. తర్వాత మళ్ళీ చెప్తాను అది నిజంగానే కాపర్ మిషన్, అవునా అది కాపర్ మిషనరీ ఇది అవుతుంది, అయితే నేను చెప్తా అని స్పష్టంగా చెప్పి నేను థ్యాంక్ యూ అని నేను చెప్పి పెట్టేసిన, రంగనాథన్ గారు పెట్టేసిన. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి రెండోసారి కూడా తను చెప్తా అన్నారు. నేను అనుకుని అయిపోయింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే రంగనాథన్ గారు మంచి ఆఫీసరే, చెప్పిండొచ్చు, కానీ లోకల్ అధికారులు లోకల్ పాలిటీషియన్స్ తోటి కలిసి కక్ష పట్టి ఇది కూలగొట్టిందని నాకు అనుమానం. నేను హైడ్రాన్ తప్ప మిస్టేక్ అయింది, అది అయితే వాస్తవంలో పేపర్లలో ఉన్నది, కానీ మిస్టేక్ అయినాక కనీసము ఆ మిషనరీ తీసుకోవడానికి టైం ఇస్తామన్నారు హైడ్రా. అంటే రంగనాథన్ గారు అన్నట్టే హైడ్రా అని అన్నట్టు కదా, కానీ లోకల్ వాళ్ళు దీన్ని పాలిటిక్స్కు వాడుకొని బీజేపీ కార్పొరేటర్ మా దగ్గరి నా సపోర్టర్ను అది కూలగొట్టిండ్రు. సరే కూలగొట్టిండ్రు కదా, రేకులు ఉన్నాయి, క్రేన్ ఉంటాయి, షెడ్ కాదా, నేను చెప్పిన వాళ్ళ మిషనరీ ఉండేది. అయితే ఆ క్రేన్లను పెద్ద క్రేన్లను ఆ మిషనరీ మీదకి ఎక్కించిండ్రు. ఎందుకంటే ఉత్త రేకుల కింద పడితే మళ్ళీ మిషనరీ మంచిగా ఉంటుంది కదా, తర్వాత కొంచెం డ్యామేజ్ అయినట్టు ఆ మిషనరీని డ్యామేజ్ అయ్యేటట్టు ఆ బుల్డోజర్లు ఇవన్నీ మిషనరీ మీదకి ఎక్కించిండ్రు. ఇవి మిషనింగ్ రీరోలింగ్ మిల్స్ కాపర్వి ఉంటాయి అవి. అయితే ఆ మిషనరీ కూడా డ్యామేజ్ కావాలండి. అంటే ఇది యుద్ధం చేసినట్టు, అంటే ఒక శత్రువు మీద యుద్ధం చేస్తారు చూడు, అట్లా చేసినట్టు. అంటే
ఏదైతే హైడ్రా అన్నదో ఏంటంటే మేము రాజకీయ కక్షణ కొరకు అస్సలే వాడుకోవద్దు, ఒకవేళ వాడుకుంటే మేమే నాశనం అయిపోతాము, మేమే బదనాం అయిపోతాము, మా క్రెడిబిలిటీ పోతుందంటే అట్లనే జరిగింది. దాని కొంత సెలెక్టివ్గా కూడా జరుగుతుంది, ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదని చెప్పి విమర్శలు కూడా స్టార్ట్ అయినాయి. అట్లా మీకు ఏమన్నా అనిపిస్తుందా? కొంతమంది నాకు మా మిత్రులు కూడా అరే నువ్వు బీజేపీ నుండి దాన్ని ఎట్లా సపోర్ట్ ఇస్తావని ఎంతోమంది బీజేపీ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇగో ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని సపోర్ట్ ఇవ్వాలి, ఇప్పుడు కూడా ఇస్తున్నా. కానీ తప్పు ఒప్పుకోండి, దీన్ని ఎట్లా కాంపెన్సేషన్ తప్పదు వస్తుంది హైకోర్టులో 5 ఏళ్ళలో, తప్పు ఒప్పుకోండి, ఇది మళ్ళీ రిపీట్ చేయకండి. ఇంకోటి మెయిన్ తప్పు ఏంటంటే హైడ్రా అక్కడి నుంచి ఇచ్చినా కూడా ఇక్కడ డెమాలిషన్ వాళ్ళు ఎమ్మెల్యే కింద పనిచేస్తే అప్పుడు హైడ్రా ఉంటే ఏం లాభం, చీఫ్ మినిస్టర్ ఉన్నా, ప్రభుత్వం మంత్రి దేశం ఉన్నా ఏం లాభం? సాక్షాత్తు కమిషనర్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందా అని కూడా చర్చ ఉందిగా. కమిషనర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని నాకు తోటి చెప్పిండు. అంటే కొన్నిసార్లు ఏమవుతాయంటే పొలిటికల్ ప్రెషర్ వస్తే అది పొలిటికల్ సైడ్ నుంచి ఓ సైడ్ చేస్తామని చెప్పుకుంటారు, ఇంకో సైడ్ కూలగొట్టని చెప్తారు. నేను అనుకుంటా రంగనాథన్ గారు అట్లా చేయలేదు. తను ఆపండ్రి, మిషనరీ తీసుకోవటానికి టైం ఇవ్వండి అని చెప్పినా కూడా ఇక్కడ చేసిండ్రు. అంటే ఇది రాజకీయ కక్షనే ఆ మిషనరీ. ఇంకోటి ఎందుకు ఎన్నో ఉన్నాయి, వేలాది ఉన్నాయి బిల్డింగ్ కంటే ఎవరికి అమ్మలేదు. ఆ పిల్లర్లు ఉన్నాయి, స్లాబ్లు వేసిండ్రు, దాంట్లో గోడలు కట్టలేదు, కిటికీలు లేవు, బాత్రూమ్ లేదు, దాని లేబర్ ఉంటారు. ఫస్ట్ అవి కట్టరాదు. ఇప్పుడు ఎంతో అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ఇవి చేసినాక చేయవచ్చు కదా. అయితే ఇది తప్పనిసరి ఓ మిస్టేక్ జరిగింది అని తప్పు ఒప్పుకుంటే మంచిదే. నేను తర్వాత కూడా నేను తీసుకొని చెప్తా, మిస్టేక్ అయిండొచ్చు. అయితే ఎట్లా ముందుకెళ్ళన్నారు సార్ దీని మీద? ఎందుకంటే అది నోటిఫైడ్ చెరువే కాదంటున్నారు మీరు. నేను అంటేలేనా, నేను ఇది ఉన్నది చదువుతున్నా, ఇది ఉన్నది చదవలేదు. ఇది ఉన్నది ఇంకో పెద్ద డాక్యుమెంట్, 80 పేజీల డాక్యుమెంట్ అది ఉన్నది. అందులో ఇవి ఉన్నది చూపెడతాగు, అందులో ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇది చెప్పేది నేను కాదు, ఇది ఈ డాక్యుమెంట్ల వాళ్ళ డాక్యుమెంట్ల ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏదన్నా ఒక్క డాక్యుమెంట్ అయినా చూపెట్టమను ఇది ఎఫ్ఆర్ఎల్ నోటిఫై అయిందని. ప్రతి ఈ 2857 చెరువులకు ఎఫ్ఆర్ఎల్ నోటిఫై అయింది. ఇవన్నీ ఉన్నాయి. ఇది పక్క చెరువు అనమాట, అదే గగన్పాల పక్క చెరువులు 2 ఉన్నాయి. ఆ రెండింటి కూడా ఎఫ్ఆర్ఎల్ నోటిఫై అయినాయి. కానీ దీనికి ఎఫ్ఆర్ఎల్ నోటిఫై కాదు, ఇది నోటిఫైడ్ చెరువే కాదు. అయితే దీనికి మీద బ్రాహ్మణ చెరువు ఉన్నది, ఆడ కబ్జాలు చేసినందుకే ఇది అయింది. తర్వాత దీన్ని రిపేర్ చేసడంలో కూడా ఇరిగేషన్ వాళ్ళు చాలా లోపాలు ఉన్నాయి, అవి డీటెయిల్గా చెప్పొచ్చు. దీనికి అలుగుంటే అలుగు తీసేసిండ్రు, అలుగు తీసేసి ఒక మస్జిద్ కట్టిండ్రు అక్కడ. ఇంకా హిందూ ముస్లిం చేస్తున్నా అనుకోకండి, అక్కడ పోయి చూడండి. నేను అది కూడా ఎప్పుడో అయింది. ఇది పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది నోటిఫైడ్ చెరువు కాదు, ఇది మిస్టేక్. సరే అంత నోటిఫైడ్ చెరువు అయినా కూడా మిషనరీ తీస్తానికి టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వలేదు. కూలగొట్టినాక దాని మీదకి పోయి క్రేన్లు మీదకి పోయి యుద్ధం చేసి ఒకైనాను ఎట్లా కక్షతోటి ఉంటుంది కదా, ఓసారి గొడ్డలతో నరికినాక చచ్చిపోయినాక ఆ గొడ్డలతోటి 10 సార్లు కొట్టి అసలుకు శవం ముక్కలు కావాలని చేసినోడు అది ఏంది, ఆ సాడిస్ట్ అంటారా ఏంది? ఆ విధానంగా నేను అనుకుంటా హైడ్రా ప్రవర్తించదు. కానీ ఇక్కడ లోకల్ అయింది, అట్లనే చేసిండ్రు. దాని మీదకి ఎక్కించిన ఆ ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి. అంటే రాజకీయ కక్ష అంటే పార్టీ మారమని మీ కార్పొరేటర్ మీద, లేదంటే ఇంకేదైనా పాత కక్షలు దృష్టిలో పెట్టుకుంది? పాత కక్షలే ఉండొచ్చు, పార్టీ మారాలంటే ఈయన మారుతాడు. అట్లా ఇంకా మొండికి వస్తాం మేమందరం. ఇది బీజేపీ పార్టీ, ఇది ఏదో కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు. వాళ్ళు ఒకరు ఇక్కడి నుంచి అక్కడ దుంకుతారు, అక్కడి నుంచి ఇక్కడ దుంకుతారు. ఇంకోటి హైడ్రా కమిషనర్కు రాశాని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి, ఎందుకంటే దానికి చైర్మన్గా ముఖ్యమంత్రికి ఏమన్నా లేఖ రాయన్నారా దీని మీద? ఎందుకంటే ఇది ఒకటే కాదు, ఇంకా రాను ఏదైనా మిస్టేక్ జరిగే అవకాశం. నేను హైడ్రా గారి కమిషనర్కి అయితే నేను ఉత్తరం రాసినాను, కానీ ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్తాను. అండ్ వారికే నష్టమవుతుంది రాజకీయంగా, ఎందుకంటే ఇప్పుడు వారికి లాభం ఏంది, ఒక మంచి పేరు వచ్చింది, ఇప్పుడు చెడ్డ పేరు వస్తే వాళ్ళకే నష్టమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది కక్షపూరితంగానే కావాలని
నోటిఫైడ్లో లేనటువంటి చెరువును కూడా అక్కడ చూపించి ఎఫ్టీఎల్ పరిధి కూడా లేదు. అసలు ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి చెరువులలో దాదాపుగా 2800కు పైగా చెరువులు నోటిఫైడ్ చేసింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఈ చెరువు లేనే లేదు. కానీ రాజకీయంగా గతంలో పాత కక్షలు పెట్టుకొని ఒకవైపు రాజకీయ కక్ష ఉంది, లోకల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతల ఒత్తిడితోనే అధికారులు ఆ విధంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఆస్తి నష్టం జరిగింది. అవి తీసుకునేటువంటి సమయం కూడా ఇవ్వలేదు. ఆ మిషనరీస్ అన్నింటినీ కూడా దానిపైన జేసీబీలు బుల్డోజర్లు కూడా ఎక్కించి దాన్ని పాడయ్యే విధంగా చేశారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా హైడ్రా కమిషనర్కి ఇప్పటికే లేఖ రాశారు. దీంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానంటూ కూడా చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.